కాకినాడ జిల్లాలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. సుమారు టన్ను బరువున్న కొమ్ము కోనం చేప జాలర్ల వలలో పడింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చేపను కుంభాభిషేకం రేవులో ఓ వ్యాపారి 36,000కు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. భారీ క్రేన్ సాయంతో ఈ చేపను తరలించారు. అయితే కొమ్ము కోనం చేపకు ఓ ప్రత్యేకత ఉంది. ట్యూనా ఫిష్ తర్వాత అంతటి ఖరీదైన చేప ఇదేనని చెబుతుంటారు. అంతేకాదండోయ్, ఈ అరుదైన చేప కేవలం బంగాళాఖాతంలో మాత్రమే ఉంటుందని జాలర్లు చెబుతుంటారు. అయితే ఈ చేపను పట్టే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఆవులకు గేదెలకు ఉన్నట్లుగా ఈ చేప తల ముందు భాగంలో కొమ్ము ఉంటుంది. తనకు హాని కలిగే పరిస్థితి తలెత్తితే ఈ చేప ఆ కొమ్ముతోనే శత్రువులపై దాడి చేస్తుంది. అంతేకాదు, ఈ కొమ్ములో విషం ఉంటుందని, కొమ్ముతో దాడి చేస్తే ప్రాణాలకు ప్రమాదం అని మత్స్యకారులు చెబుతున్నారు. వలలో పడిన సమయంలో చాలాసార్లు ఆ కొమ్ము సాయంతో వలను చీల్చుకుని తప్పించుకుంటుందని చెబుతున్నారు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చేపలు పడుతుంటాయని వివరిస్తున్నారు. కొమ్ము కోనం చేపలు 20 నుంచి 250 కేజీల వరకు బరువు ఉంటాయి. 6 నుంచి 12 అడుగుల వరకు పొడవు పెరుగుతుంటాయి. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని జాలర్లు వివరిస్తున్నారు.